చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇంటికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున మంచం పట్టారు. ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా విషజ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ఇంతమంది రోగాల బారిన పడుతున్న వైద్యాధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అసలు విలేజ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది? ప్రజలకు వచ్చిన వింత విషజ్వరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా వైరల్ జ్వరాలతో వణికిపోతున్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం గేడ్డవలస విలేజ్ గజగజ వణికిపోతోంది. చలికి కాదు, సీజన్ వ్యాధులతో. వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రోగాల బారిన పడుతున్నారు. అంతుచిక్కని జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చలిగాలులు, మరోవైపు జ్వరాలతో స్థానికులు బాధ వర్ణనాతీతంగా మారింది. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే చాలు, ఇక నరకమే అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఫీవర్ తగ్గిన వారం రోజుల తర్వాత ఒళ్ళు నొప్పులు, చేతులు పట్టుకోల్పోవడంతో నడవలేని సిచ్యువేషన్. అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి రీజన్స్ మాత్రం కనిపించడం లేదు. మరి గెడ్వెల్స్ విలేజ్ అండి, ముద్దడిజోగవలస పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అండి ఇది. మరి ఈ బాగోనందువల్ల ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం అండి. ఒంటుగోలు రైతులు కూడా మంచి పనుల టైము విపరీతమైన ఇబ్బంది పడిపోతాండ్రు. కనీసం భర్తకి భార్య టీ చేసేవని పరిస్థితి అయిపోతుందండి. పనులు కాలం విపరీతమైన జ్వరాలు రావడము, జ్వరం 4 రోజులు తగ్గిపోవడము, జ్వరం తగ్గిపోనే ఇమీడియట్లీగా ఇవన్నీ మరి తగ్గిపోయినా మిగతా వేవి తగ్గడం లేదు. చెయ్యి నొప్పులు, కాళ్ళు నొప్పులు విపరీతమన్నమాట. కనీసం ఎవరిని పనికి కూలోళ్ళు తీసుకెళ్ళినా వాళ్ళకి కనీసం టీ షాప్ కూడా పనులకి వెళ్ళడానికి మరి అవ్వట్లేదండి. మరి దానివల్ల పనులు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఒంటుగోలుకి కూడా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి వెంటనే డాక్టర్లు వచ్చి మరి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకొని మా గ్రామాన్ని శుభ్రపరుస్తారని కోరుకుంటాను. గేటవలసలో ఎవరిని కదిలించినా ఏదో ఒక బాధతో కనిపిస్తూనే ఉన్నారు. ఇక చిన్నపిల్లల పరిస్థితి మరింత అధ్వానం. జ్వరం తీవ్ర రూపం దాలిస్తే మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఆశా వర్కర్లు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించకుండా ఆఫీసర్స్కు సమాచారం తెలియచేయడం లేదని చెబుతున్నారు. మా గ్రామం పాపులేషన్ 1000 జనాభా కలిగినటువంటి విలేజ్ ఇది. మరి మా గ్రామంలో సుమారు 25-35 రోజుల నుండి కూడా ప్రతి ఇంట్లోనూ ఒకరు ఇద్దరు మంచం మీద పడి ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటంటే ముడుకులు పడిపోవడం, ముడుకులు పట్టడము, మరి కాలు పట్టేయడము, వైరల్ ఫీవర్లో రావడం, రాజాం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి మేమంతా సంఖ్యల నీరుని వాడుతున్నాం. మరి ఆ నీటి నుండి వచ్చిందా లేదంటే పరిసరాలు అపరిశుభ్రత నుండి వచ్చిందనేది జనాలు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీని మీద కనీసం ఏఎన్ఎం స్థాయి అధికారైనా గ్రామంలో ఎవరిని సంప్రదించడం కానీ, తెలుసుకోవడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ జరగలేదు. బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరలో ఉన్నప్పుడు కూడా అక్కడ డాక్టర్ రావడం కానీ జరగలేదు. అందుచేత దీని మీద ఇమీడియట్గా మరి డిఎంఎండ్హెచ్ఓ గారు స్పందించి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ని మా విలేజ్లో పెట్టి అసలు ఎందుకు ఈ బెడ్ శాంపిల్స్ ఇక్కడ తీసుకొని దేని నుండి వస్తున్నాయి, ఈ విలేజ్లో ఎందుకు జరుగుతున్నది అనేది తీసుకొని టెస్టులు చేసిన తర్వాత మరి గ్రామస్తులకు ధైర్యం చెప్పి భరోసా ఇస్తారని కోరుకుంటున్నాను. నెల రోజుల నుంచి అంతుచిక్కని జ్వరంతో బాధలు పడుతున్నారు. కొందరైతే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ప్రజలు రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారి బాధలు వర్ణనాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఊరిలో ప్రజలు ఎందుకు జ్వరాల బారిన పడుతున్నారో తెలుసుకోవాలని కోరుతున్నారు. పిల్లల బాధలు ఎరగము, ఎప్పుడు జ్వరం వచ్చినా ఏం చేసినా హాస్పిటల్కి వెళ్ళి తగ్గిపోయి ఇప్పుడు 1-15 రోజులు అయిపోతుంది కానీ ఒక రవ్వ కూడా తగ్గలేదండి. అడుగు తీసి అడుగు వేయలేకపోతాము, నడలేకపోతాము, పొలం కట్టి మరి వెళ్ళలేదు అలాగానే. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించడానికి ఇంటి పరిసర ప్రాంతాలను క్లీన్గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.